ఈరోజు మనం దానియేలు 7వ అధ్యాయంలో 3వ భాగాన్ని చదువుకోబోతూ ఉన్నాము. We are going to study about Daniel 7 part 3. మనం నిన్న గమనించినటువంటి విధంగా పోయిన వర్తమానంలో మనము గమనించినటువంటి విధంగా దానియేలు 7వ అధ్యాయంలో 4 మృగాల్ని మనము చూస్తూ ఉన్నాం. దానియేలు 7వ అధ్యాయం 4 నుండి 7 వచనాల్లో 4 మృగాలు సముద్రంలో నుండి రావటం చూస్తాము. మొదటి మృగము సింహము. ఈ మొదటి మృగం సింహము, దీనికి 2 రెక్కలు ఉన్నాయి. ఇది సముద్రంలో నుండి వస్తుంది. దానియేలు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి బంగారపు శిరస్సు, ఈ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మొదటి మృగము సింహము 2 గుర్తులు, 2 పోలికలు బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. బబులోను సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 605 నుండి 539 వరకు దాదాపు 66 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు. ఇది వారి యొక్క గొప్ప పట్టణము, బబులోను పట్టణము. 2వ జంతువు ఎలుగుబంటి. అది దాని నోట్లో 3 కొమ్ములు ఉండటం, ఒక భుజము తక్కువగాను ఒక భుజము ఎక్కువగా ఉండటం. దానియేలు 2వ అధ్యాయంలో వెండి రొమ్ములు, భుజాలు కలిగినటువంటి ఈ 2 కూడా మాదీయ పార్శికుల సామ్రాజ్యాన్ని సూచిస్తుందని మనము ఆల్రెడీ నేర్చుకున్నాము. మాదీయ పార్శిక సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 539 నుండి 331 వరకు దాదాపు 208 సంవత్సరాలు వీరు పరిపాలన చేశారు. ఆ ఎలుగుబంటి నోట్లో 3 ప్రక్కటెముకలు ఉన్నాయి. ఆ 3 ప్రక్కటెముకలు నోట్లో పెట్టుకుని సముద్రం నుంచి బయటికి వస్తూ ఉన్నది. ఈ 3 ప్రక్కటెముకలు కూడా బైబిల్ పండితులు యొక్క వివరణ ప్రకారంగా ఈ మాదీయ పార్శికులు అప్పుడు ఉన్నటువంటి 3 రాజ్యాల్ని జయించి వారి అధికారంలోనికి వస్తారు. మొదటిది లిడియా, 2వది బబులోను, 3వది ఐగుప్తు. ఈ 3 ప్రాంతాలని జయించి వీరు రాజ్యాధికారంలోనికి వస్తారు కనుక ఈ 3 రాజ్యాలు ఆ 3 ప్రక్కటెముకలకు పోలికగా ఉన్నాయి. ఇదే మాదీయ పార్శికుల సామ్రాజ్యం. 3వ జంతువు చిరుతపులి. దీనికి 4 తలలు, 4 రెక్కలు ఉన్నాయి. ఈ గ్రీసు సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నది. ఈ గ్రీసు సామ్రాజ్యం క్రీస్తు పూర్వము 331 నుండి క్రీస్తు పూర్వం 168 వరకు వీరు రాజ్య పరిపాలన చేశారు. అలెగ్జాండరు చనిపోయిన తర్వాత ఆయన 4 సైన్యాధిపతులు ఆయన రాజ్యాన్ని పంచుకున్నారు. వారు కెసెండరు, లెస్మాకుసు, టోలమీ, సెల్యూకస్ అనేటువంటి వారు. ఈ గ్రీసు సామ్రాజ్యము క్రీస్తు పూర్వం 331 నుండి 168 వరకు వారు రాజ్య పరిపాలన చేశారు. 163 సంవత్సరాలు వారు రాజ్యాధికారంలో ఉన్నారు. 4వ జంతువు ఘోర భయంకర మృగము. ఘోర భయంకర మృగము. ఇది దానియేలు 2వ అధ్యాయంలో 2 ఇనుప కాళ్ళు, 7వ అధ్యాయంలో భయంకరమైనటువంటి మృగము. క్రీస్తు పూర్వము 168 నుండి క్రీస్తు శకం 476 వరకు వీరు రాజ్య పరిపాలన చేశారు. మొత్తం 644 సంవత్సరాలు వీరు రాజ్య పరిపాలన చేశారు. అంటే ఈ 4 ప్రపంచ సామ్రాజ్యాల కంటే ఎక్కువ సంవత్సరాలు వీరు అధికారంలో ఉన్నారు. 476లో ఈ రోమా సామ్రాజ్యం పడిపోయింది. పడిపోయి 10 రాజ్యాలుగా విడిపోయింది. రోమా సామ్రాజ్యం 10 రాజ్యాలుగా విడిపోయింది. దీన్నే 10 విభజించబడిన రాజ్యాలు అంటారు. 2వ అధ్యాయంలో ఇనుము మట్టి కలిసినటువంటి పాదములు, 10 కాలి వేళ్ళు. 7వ అధ్యాయంలో 4వ మృగం తల మీద 10 కొమ్ములు రావటం. ఈ 10 కాలివేళ్ళు, 10 కొమ్ములు 10 విభజించబడినటువంటి రాజ్యాలను సూచిస్తూ ఉన్నాయి. అవి అలమని, జర్మనీ,
బర్గెండియన్స్ స్విట్జర్లాండ్, ఫ్రాంక్స్ ఫ్రాన్స్, లొంబార్డ్స్ ఇటలీ, సాక్సన్స్ ఆంగ్లో సాక్సన్స్ ఇంగ్లాండు, సూవి పోర్చుగీస్, విసిగాత్స్ స్పెయిన్, హెరులి వ్యాండల్స్ ఆస్ట్రోగాతులు అనేటువంటి 10 రాజ్యాలుగా విడిపోతుంది. ఆ తరువాత ఈ 10 కొమ్ముల్లో నుండి ఒక చిన్న కొమ్ము పుట్టుకొని వస్తుంది. ఈ 4 సామ్రాజ్యాల గురించి దేవుడు చెప్పటానికి కారణం ఈ చిన్న కొమ్ము ఎప్పుడు వస్తుంది అని దేవుని ప్రజలకు చెప్పటానికే ఈ 4 ప్రపంచ సామ్రాజ్యాల యొక్క చరిత్రను దేవుడు చెప్పాడు. ఈ 4 ప్రపంచ సామ్రాజ్యాల కంటే అవి అన్య సామ్రాజ్యాలు, అన్య దేవతలను ఆరాధించేవారు, విగ్రహాలని ఆరాధించేటువంటి వారు. ఆ 4 సామ్రాజ్యాల కంటే ఈ చిన్న కొమ్ము రాజ్యము చాలా ప్రమాదకరమైనటువంటి రాజ్యమని దేవుడు దేవుని ప్రజలకు తెలియచేయటానికి, ఆయన రాజ్య వారసులకు తెలియచేయటానికి దేవుడు ఎప్పుడు ఈ చిన్న కొమ్ము పుట్టుకొస్తుందో అనేటువంటి గుర్తింపులను ఇచ్చాడు. ఇది బబులోను సామ్రాజ్యంలో రాదు, మాదీ పారసీకుల సామ్రాజ్యంలో రాదు, గ్రీసు సామ్రాజ్యంలో రాదు, రోమా సామ్రాజ్యంలో రాదు. ఇది రోమా సామ్రాజ్యం పడిపోయిన తర్వాత 476లో 10 రాజ్యాలుగా విడిపోతుంది. ఈ 10 రాజ్యాల్లో 3 రాజ్యాలని జయించి ఇది అధికారంలోకి వస్తుంది అని చెప్పటానికి ఈ గత చరిత్ర అంతా కూడా ఒక బ్యాక్గ్రౌండ్గా దేవుడు చెప్పాడు. పరలోకం యొక్క దృష్టి ఈ చిన్న కొమ్ము మీద ఉన్నది. పరలోకపు దేవుని యొక్క దృష్టి ఈ చిన్న కొమ్ము మీద ఉన్నది. ఎందుకంటే ఈ చిన్న కొమ్ము దేవుని మీద దాడి చేస్తూ ఉంది, పరలోకం మీద దాడి చేస్తూ ఉన్నది. దేవుని ప్రజలను నలగొడుతూ ఉంది. మహోన్నతునికి విరోధంగా ఈ చిన్న కొమ్ము రాజ్యము మాట్లాడుతూ ఉన్నది. కనుక దేవుని ప్రజల విషయంలో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక మత వ్యవస్థని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి బైబిల్లో దాదాపు 81 గుర్తింపులను ఇచ్చాడు ఈ చిన్న కొమ్ము ఎవరో అని మనకి చెప్పటానికి. అయితే ఈ 81 గుర్తింపుల్లో మనకి 15 ఖచ్చితమైనటువంటి గుర్తింపులను, వాటిలోనే ఎక్కువ ప్రాముఖ్యమైనటువంటి గుర్తింపులు 15 గుర్తింపులను మనం తీసుకుని ఈ చిన్న కొమ్మును మనము గుర్తిద్దాము. ఎవరు అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఈ చిన్న కొమ్ము ఎవరో అనేటువంటిది మనము ఎందుకు తెలుసుకోవాలి? అది మన క్రైస్తవ జీవితానికి ఏమిటి సంబంధం? అలా తెలుసుకోవటానికి కలిగినటువంటి సంబంధం ఏమిటి? ఈ చిన్న కొమ్ము ఖచ్చితంగా ఎవరో అని తెలుసుకోకపోతే నష్టం ఏమిటి, వచ్చేటువంటి ప్రమాదం ఏమిటి అనేటువంటి విషయాలని మనము తెలుసుకుందాము. చాలామంది క్రైస్తవులు బైబిలు తెలియనటువంటి వారు, బైబిల్ యొక్క ప్రవచనాల్ని చదవనటువంటి వారు, విననటువంటి వారు, వాటిని గైకొన్నటువంటి వారు, మరి ముఖ్యంగా దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి అంత్యకాల ప్రవచనాలు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అంత్యకాల ప్రవచనాలని ఎవరైతే ఎరుగరో అలాంటి వారు ఈ చిన్న కొమ్ము యాంటియోకస్ ఎపిఫెనస్ అని నమ్ముతారు. ఇతడు క్రీస్తు పూర్వము 175 నుండి 164 మధ్యలో ఇతను జీవించాడు. అలెగ్జాండర్ యొక్క 4 సైన్యాధిపతుల్లో ఒక సైన్యాధిపతి అయినటువంటి సెల్యూకస్ సంతానంలో నుండి వచ్చినటువంటి ఒక చివరి రాజు ఈ యాంటియోకస్ ఎపిఫెనస్ అనేటువంటి ఇతను ఒక బలహీనమైనటువంటి రాజు. ఇతని కంటే బబులోను సామ్రాజ్యం బలమైనటువంటిది, మాదీ పారసీకుల సామ్రాజ్యం బలమైనటువంటిది, రోమా సామ్రాజ్యం బలమైనటువంటిది. అయితే ఇతడు చేసినటువంటి పని ఏమిటంటే యెరూషలేముని ముట్టడి వేసి వారు ఒక 2-3 సంవత్సరాలు వారు బలులను అర్పించుకోకుండా నిర్బంధించాడు, వారిని అదుపు చేశాడు. కనుక ఇతడే
క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ లేకపోతే అంత్యక్రీస్తు అని చాలామంది భావిస్తూ ఉన్నారు. రోమన్ క్యాథలిక్ పండితుడు అయినటువంటి ఆల్కజార్, లూయిస్ డి ఆల్కజార్ అనేటువంటి ఒక బైబిల్ పండితుడు దానియేలు గ్రంథంలో చిన్న కొమ్మును గురించినటువంటి ప్రవచనాలు, ప్రకటన గ్రంథంలో చిన్న కొమ్మును గురించినటువంటి ప్రవచనాలు, అంటే క్రీస్తు విరోధి మత వ్యవస్థను గురించినటువంటి ప్రవచనాలని తప్పుద్రోవ పట్టించడానికి, వక్రీకరించడానికి, అవన్నీ కూడా ఒక దేవుడిచ్చినటువంటి గుర్తింపుల ప్రకారంగా పోపుల మతాధికారాన్ని సూచిస్తూ ఉన్నాయి. లేకపోతే రోమా సంఘ అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయని దేవుడు ఆ గుర్తింపులను ఇచ్చాడు. 81 గుర్తింపులు ఇచ్చాడు. వాటిలో 15 ఖచ్చితమైనటువంటి గుర్తింపులను మనము చూస్తూ ఉన్నాము. కనుక అవన్నీ కూడా ఇతనికి వర్తించవు. ఈ చిన్న కొమ్ము వ్యవస్థ అనేటువంటిది ఇది ఒక వ్యవస్థ, ఒక రాజ్యము, ఒక మతాధికారము. బబులోను తర్వాత మాదీ పారసీకుల తర్వాత గ్రీకుల తర్వాత రోమీయులు, ఆ రోమీయులు తర్వాత 10 విభజించబడినటువంటి రాజ్యాలు, ఆ తరువాత ఒక మత రాజ్యము వస్తుంది. అది ఒక క్రైస్తవ పేరు పెట్టుకుని, క్రైస్తవ ముసుగేసుకుని అధికారంలోనికి వస్తుంది. ఈ 10 విభజించబడినటువంటి రాజ్యాలలో 3 రాజ్యాలని జయించి ఆ మిగిలినటువంటి 7 రాజ్యాలకు అధికారిగా ఈ వ్యవస్థ ఉంటుంది అని దేవుడు ఆ గుర్తింపులను ఖచ్చితంగా ఇచ్చాడు. అయితే అవన్నీ పట్టించుకోక ఇతను ఒక బలహీనమైనటువంటి రాజు, యాంటియోకస్ ఎపిఫెనస్ అనేటువంటి ఇతను ఆ బలులను ఆపు చేసి యెరూషలేం దేవాలయంలో ఒక పందిని అర్పిస్తాడు. గొర్రెపిల్లకు బదులుగా ఒక పందిని అర్పిస్తాడు. కనుక దాన్ని బట్టి యాంటియోకస్ ఎపిఫెనస్సే క్రీస్తు విరోధి, లేకపోతే యాంటీ క్రైస్తు, లేకపోతే అంత్యక్రీస్తు అని వారు అనుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది అల్కజారు చెప్పినటువంటి విధంగా చాలామంది మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి నీరో చక్రవర్తి క్రీస్తు విరోధి, క్రైస్తవులను హింసించి చంపాడు కనుక, యెరూషలేం పట్టణాన్ని కాల్చివేశాడు కనుక ఇతను క్రీస్తు విరోధి అని క్రైస్తవులు అనుకుంటూ ఉన్నారు. కొంతమంది నెపోలియన్ బొనపార్టే అని అనుకుంటూ ఉన్నారు, ఫ్రాన్స్ అధినేత. ఇంకా కొంతమంది అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ లో ఒక నియంత, నాజీ జర్మనీలో అతను ఒక నియంతగా ఉన్నాడు అడాల్ఫ్ హిట్లర్. ఇతను క్రీస్తు విరోధి అని కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇతడు యూదులను చాలామందిని చంపివేశాడు కనుక ఇతడు క్రీస్తు విరోధి అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుడిచ్చినటువంటి గుర్తింపులు వీరికి ఎవరికి కూడా వర్తించవు. ఇంకా కొంతమంది సద్దాం హుసేన్ అని అనుకుంటూ ఉన్నారు. క్రైస్తవులను ద్వేషించి హింసించాడు కనుక ఇతను క్రీస్తు విరోధి అనుకుంటున్నారు. అలాగే నాస్తిక దేశము అయినటువంటి రష్యా, వీరు దేవుణ్ణి నమ్మరు కనుక క్రీస్తు విరోధి రాజ్యం అని అనుకుంటున్నారు. చైనా కూడా మరి దేవుణ్ణి నమ్మరు కనుక వీరు కూడా క్రీస్తు విరోధి అని అనుకుంటున్నారు. ఇంకా అంత్యకాలంలో ఒక క్రీస్తు విరోధి వస్తాడు అని, అంత్యకాలంలో ఈ భూలోక చరిత్ర యొక్క చివరి 7 సంవత్సరాల్లో ఎవరో తెలియనటువంటి ఒక క్రీస్తు విరోధి వస్తాడు. అప్పుడు 7 ఏళ్ల శ్రమలు కలుగుతాయి. క్రైస్తవులు రహస్యంగా ఎత్తబడతారు. రహస్య రాకడ అనేటువంటిది జరుగుతుంది. క్రైస్తవులు నమ్మకమైనటువంటి వారు రహస్యంగా ఎత్తబడతారు అనేటువంటి బైబిల్ ఆధారం లేనటువంటి నమ్మకాలు లో ఉన్నారు. 3.5 సంవత్సరాల తర్వాత ఒక అంత్యక్రీస్తు వస్తాడని, యెరూషలేంలో దేవాలయం కట్టబడద్దని, దేవాలయంలో ఇతడు కూర్చుంటాడని, యూదులతో ఒక నిబంధనను ఒప్పందం చేసుకుంటాడని, యూదులందరూ కూడా ప్రపంచాన్ని మారుస్తారని, ఇవన్నీ కూడా బైబిల్ ఆధారం లేనటువంటివన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఫ్యూచరిజం అనేటువంటి ఫ్రాన్సిస్కో రబీరో అనేటువంటి ఆయన సారథ్యంలో ఇలాంటి నమ్మకాలు అన్నీ కూడా లోకంలోనికి వచ్చాయి. ఆ తర్వాత
చాలామంది బైబిల్ పండితులు, వారిలో ప్రాముఖ్యమైనటువంటి వారు నెల్సన్ డార్బీ, స్కోఫీల్డ్ బైబిలు, అలాగే లెఫ్ట్ బిహైండ్ అనేటువంటి సినిమా ద్వారా మరి ఇలాంటి బోధలన్నీ కూడా ఒక బైబిలు అధికారం ఆధారం లేనటువంటి బోధలు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమంది సాతాన్ని ఈ క్రీస్తు విరోధి అని నమ్ముతూ ఉన్నారు. క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్టు అనేటువంటిది సాతానుడు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్గా అతను పనిచేయడు. అతను ఎప్పుడు కూడా ఒక ప్రతినిధితో పనిచేస్తాడు, లేకపోతే ఒక రాజ్యము, ఒక వ్యవస్థతో కలిసి ఇతడు పని చేస్తాడు. వారి యొక్క ప్రాతినిధ్యంతో వారిని ఒక ఏజెంట్గా వాడుకొని సాతాను తన విధానాలని నెరవేర్చుకుంటాడు. కనుక దీన్ని బట్టి మనము క్రీస్తు విరోధి ఎవరో అనేటువంటిది క్రైస్తవులు, కోట్లాది మంది క్రైస్తవులు, చాలామంది క్రైస్తవులు, క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి వారు, లక్షలాది మంది క్రైస్తవుల సంఘాలు, వీరందరూ కూడా క్రీస్తు విరోధి వీరందరూ అని ఇంతకుముందు మనము చెప్పుకున్నటువంటి వీరందరూ అని అనుకుంటూ ఉన్నారు. అయితే వీటికి బైబిలు ఆధారం లేదు. దేవుడు బైబిల్లో కొన్ని గుర్తింపులు ఇచ్చాడు, కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ గుర్తింపులను మనము చూడాలి. వీటిల్లో ఈ చిన్న కొమ్ము రాజ్యము అనేటువంటిది ఎప్పుడు వస్తుందో అనేటువంటిది దేవుడు ముందుగానే చెప్పాడు. 4 ప్రపంచ సామ్రాజ్యాలు తర్వాత వస్తుంది. 4 ప్రపంచ సామ్రాజ్యాలు, సింహము బబులోను సామ్రాజ్యము, ఎలుగుబంటు మాదీ పారసీకుల సామ్రాజ్యము, చిరుతపులి గ్రీసు సామ్రాజ్యము, భయంకరమైనటువంటి మృగము రోమా సామ్రాజ్యము. ఈ 4 సామ్రాజ్యాలు తరువాత వస్తుంది ఈ క్రీస్తు విరోధి మృగం అని ఖచ్చితంగా ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది ఈ క్రీస్తు విరోధి వ్యవస్థ అనేటువంటిది దేవుడు ముందుగానే చెప్పాడు. దానియేలు 8వ అధ్యాయంలో ఆకాశమంతా ఉన్నతంగా ఎదిగి ఆకాశ నక్షత్రాలని పడవేసి దేవుని ప్రజలను నలగొట్టి మరి దేవుని యొక్క పరలోకపు పరిచర్యను భూమి మీద పడవేసి మనుషుల యొక్క రక్షణను తారుమారు చేసినటువంటి ఈ చిన్న కొమ్ము అని కొందరు అనుకుంటారు. దానియేలు 9వ అధ్యాయంలో ఉన్నటువంటి నాశనకరమైనటువంటి హేయ వస్తువు అంటే ఏమిటో అనేటువంటిది కొందరు భావిస్తారు. దానియేలు 11వ అధ్యాయంలో ఉత్తర దేశపు రాజు, కింగ్ ఆఫ్ నార్త్ అని అంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా పోపులకు వర్తిస్తాయని ప్రొటెస్టెంట్ రిఫార్మర్లు వారు ఈ వచనాల్ని బట్టి వారు చెప్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి వ్యవస్థ అనేటువంటిది 4 మృగాలు కలిసినటువంటి చిరుతపులిని పోలినటువంటి మృగము. ఇది క్రీస్తు విరోధి మృగమని బైబిలు ఆధారంగా తెలుసుకుంటూ ఉన్నాము. దీనికే మరొక పేరు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్నటువంటి మహావేశ్య, 18వ అధ్యాయంలో మహా బబులోను. దీన్నే వాటికన్ పట్టణము అని బైబిల్ పండితులు గుర్తిస్తూ ఉన్నారు. 2వ దశలోనికీలు 2వ అధ్యాయంలో పాప పురుషుడు, ధర్మ విరోధి అని వారు గుర్తిస్తూ ఉన్నారు. కనుక క్రీస్తు విరోధికి మరి కొన్ని గుర్తింపులను మనము ఈ అధ్యాయాల్లో చూస్తూ ఉన్నాము. కనుక మరొకసారి చూద్దాము. 7వ అధ్యాయంలో చిన్న కొమ్ము, 3 కొమ్ములను పెరికివేసి మానవుని కన్నులు వంటి కన్నులను గర్వంగా మాట్లాడేటువంటి నోరును కలిగినటువంటి చిన్న కొమ్ము. 8వ అధ్యాయంలో కూడా చిన్న కొమ్ము, ఆకాశం అంత ఉన్నతంగా పెరిగిపోయినటువంటి చిన్న కొమ్ము. 9వ అధ్యాయంలో నాశనకరమైనటువంటి హేయ వస్తువు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మతాధికారము. తర్వాత అన్యరోమా సామ్రాజ్యము. అది
దానియేలు 11వ అధ్యాయంలో ఉత్తర దేశపు రాజు కింగ్ ఆఫ్ నార్త్ అని మరొక పోలికను వాడతాడు దేవుడు. ఇది పోపుల మతాధికారానికి ఈ గుర్తులన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయి. ప్రకటన 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి మృగం, యాంటీ క్రైస్ట్ బీస్ట్ అనేటువంటిది 13వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో ఈ మృగమును గురించినటువంటి గుర్తింపులు సరిగ్గా దానియేలు 7వ అధ్యాయంలో ఉన్నటువంటి గుర్తింపుల్నే దేవుడు ఇందులో ఇచ్చాడు. ఇదే వ్యవస్థకి దేవుడు 17వ అధ్యాయంలో మహావేశ్య, ఎర్రటి మృగం మీద కూర్చున్నటువంటి మహావేశ్య, ఆమె చేతిలో ఒక బంగారుపు పాత్ర, ఆ పాత్రలో మోహోద్రేకంతో కూడిన వ్యభిచార మద్యమును మనము దానిలో చూస్తాము. ప్రకటన 18వ అధ్యాయంలో మహాబబులోను కూలిపోయెను, మోహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును త్రాగి సమస్త ప్రజలు మత్తిల్లి పడిపోయారని అంటూ ఉన్నారు. అంటే లేఖనం యొక్క అధికారం, ఆధారం లేనటువంటి నమ్మకాలు, ఆచారాలు కలిగినటువంటి క్రైస్తవులు, వారు దేవునిలో నుండి, ఆయన వాక్యములో నుండి, ఆయన ఆజ్ఞల విధేయతలో నుండి, ఆయన ఆరాధనల నుండి పడిపోయారని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. మరొక పోలికను 2వ దశలోనికెలు 2వ అధ్యాయంలో దేవుడు పాపపురుషుడు, ధర్మ విరోధి అనేటువంటి ఈ పోలికలను దేవుడు వాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు ఈ పోలికలన్నీ కూడా తీసుకుని ప్రొటెస్టెంట్ రిఫార్మర్సు దాదాపు ఈ 15 ఖచ్చితమైనటువంటి గుర్తింపులను వారు అన్వయించి ఇవన్నీ కూడా పోపులు మతాధికారానికే అన్వయిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వారినే సూచిస్తూ ఉన్నాయి. ఇక ఈ దేవుడిచ్చినటువంటి ఈ గుర్తింపులు ఈ లోకంలో ఏ మతాధికారానికి వర్తించవు, ఏ రాజ్యానికి వర్తించవు, ఏ అధికారానికి వర్తించవు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు దేవుడిచ్చినటువంటి ఈ గుర్తింపులు పోపుల మతాధికారానికే వర్తిస్తాయి. వీరే ఈ గుర్తింపులన్నీ కూడా వారికే అన్వయిస్తాయని ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్ అయినటువంటి మార్టిన్ లూథర్ గారు, అలాగే జాన్ విక్లిఫ్ గారు, జాన్ వెస్లీ గారు, జాన్ నాక్స్ గారు, జాన్ కాల్విన్ గారు, జాన్ హస్ గారు, ఇలా ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్గా ఉన్నటువంటి వీరందరూ కూడా బైబిలుని నమ్ముకుంటూ లేఖనము మాత్రమే మనకి ప్రామాణికం, లేఖనము మాత్రమే మన నమ్మకాలకి ఆధారం, అవే కనుక లేఖనంలో దేవుడిచ్చినటువంటి ఈ ఖచ్చితమైనటువంటి గుర్తింపులను అన్వయిస్తే సరిగ్గా అవి పోపుల మతాధికారానికి సరిపోతాయి. వీరి గురించే దేవుడు చెప్తూ ఉన్నాడు అని వారు ఈ రోమన్ మతాధికారంలో నుండి, రోమా సంఘంలో నుండి బయటికి వచ్చేసారు. వీరంతా కూడా ఒకప్పుడు ఆ సంఘంలో ప్రీస్టులుగాను, ప్రొఫెసర్లుగాను పనిచేశారు. ఇక ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇది బైబిల్ ఆధారం లేనటువంటి ఒక మతం, ఇది ఒక రాజకీయ మతాధికారము, దేవుని యొక్క వాక్యము దీనికి పునాదిగా లేదు, దేవుని యొక్క ఆజ్ఞల విధేయత ఇందులో లేదు, బైబిల్ యొక్క ఆరాధన వీరిలో లేదు. కనుక వీరు దేవుడిచ్చినటువంటి ఈ గుర్తింపులను నెరవేరుస్తూ ఉన్నారు కనుక వీరే క్రీస్తు విరోధి వ్యవస్థ అని వారు ఖచ్చితంగా గుర్తిస్తూ ఉన్నారు. ఇది మనము ఎందుకు గుర్తించాలి అనంటే, ఇలా మనము గుర్తించకపోతే దేవుడిచ్చినటువంటి ఈ ఖచ్చితమైనటువంటి గుర్తింపులను బట్టి ఈ వ్యవస్థను కానీ మనము గుర్తించకపోతే మనకు తెలియకోకుండానే మనము ఈ వ్యవస్థ పక్షానికి వెళ్ళిపోతాము.
ఈ వ్యవస్థ పక్షానికి వెళ్ళిపోతే, ఈ మతాధికారంలోనికి మనం వెళ్ళిపోతే, వారిని మనము సపోర్ట్ చేస్తే దేవుని పక్షంలో నుండి మనము తొలగిపోతాము. దేవుని యొక్క విధానాల్లో నుండి తొలగిపోతాము. బైబిల్ యొక్క సత్యములో నుండి మనము తొలగిపోతాము. బైబిల్ యొక్క నమ్మకాలు, ఆచారాల నుండి మనము తొలగిపోయి మతభ్రష్టతలోను, విశ్వాస భ్రష్టతలోను పడిపోతాము. ఆజ్ఞాతి క్రమంలోనూ మిగిలిపోయి పాపంలో మిగిలిపోతాము. ఆ తర్వాత ఒక నకిలీ ఆరాధనలో మిగిలిపోయి వీరి యొక్క ముద్రను మనము పొందుతాము అని దానియేలు, ప్రకటన గ్రంథాలు మనలను హెచ్చరిస్తూ ఉన్నాయి. కనుక దేవుడు మహాప్రేమతో, ఆయన కృపా కనికరాలతో ఆయన వీరి గురించి చెప్తూ ఉన్నాడు. అంటే ఒక వ్యవస్థ, అందులో మంచివారు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు. అలాంటి వారిని బయటికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కనుక మనము తెలుసుకుని ఆ మతభ్రష్టతలో నుండి విడిపించబడి దేవుని యొక్క అధికారంలోనికి వచ్చి దేవుని యొక్క ముద్రను పొంది దేవుని రాజ్యంలో రక్షించబడినట్లుగా దేవుడు ఈ వాక్యాలని మన జీవితాల్లో ఫలింపచేయును గాక. మహోన్నతుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభా. ఈ ప్రవచనాలను బట్టి ప్రభా మేము తెలుసుకుంటూ ఉన్నాం. సాతాను యొక్క మోసంలో నుండి, సాతాను యొక్క అబద్ధంలో నుండి, సాతాను యొక్క జ్ఞానము, యుక్తి, బలములో నుండి మేము తప్పించుకొని దేవుని యొక్క అధికారం క్రిందికి వచ్చినట్లుగా దేవునికి విధేయులుగా ఉండి దేవుని యొక్క వాక్యపు పునాది కలిగి ఆయన ఆరాధన కలిగి మేము దేవుని యొక్క నిజమైనటువంటి ఆరాధికులుగా ఉండి దేవుని యొక్క ముద్రను పొంది ఆయన రాజ్యంలో చేరునట్లుగా నాయన ఈ వాక్యాలని మా అందరూ కూడా ఆశీర్వదించి అనుగ్రహించుదురని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.